హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైనరీ బ్రెయిన్ ల్యాబ్. ఈ వీడియోలో మనం స్ప్రింగ్ బూట్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన ఆటో వైడ్ కంప్లీట్గా నేర్చుకుందాం. ఇన్ ప్రీవియస్ వీడియోస్లో మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ అండ్ ఐఓసి అండ్ మనం ఒక కోడ్ రన్ చేసి చూసాం. సో ఈ వీడియోలో ఆటో వైడ్కి సంబంధించిన ప్రతి విషయం అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా నేర్చుకుందాం. ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ ఎవ్రీ జావా డెవలపర్ని అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఆటో వైడ్, హౌ డిపెండెన్సీ ఇంజెక్షన్ వర్క్, వాట్ ఈజ్ ఐఓసి కంటైనర్ అని కంపల్సరీగా అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. సో మీరు మా వీడియోలో కాన్సెప్ట్ వెళ్ళే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్మెంట్స్ అప్డేట్, జావా సిరీస్, డిఎస్ఏ ప్రాబ్లమ్స్, ఎట్లాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉన్నా మా ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో యూ నెవర్ మిస్ ఎనీ అప్డేట్. కాబట్టి ఈ సెషన్ కంప్లీట్ అయ్యేసరికి బిగినర్ అయినా ఎక్స్పీరియన్స్ డెవలపర్ అయినా ఆటో వైడ్ కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. మనం థియరీ మాత్రమే కాదు, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, కోడ్ ఎక్స్ప్లెనేషన్, ఇంటర్వ్యూ పాయింట్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కవర్ చేద్దాం. సో లేట్ చేయకుండా మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో మనం ఈ పీడిఎఫ్లో ఆటో వైడ్ ఇస్ నీడెడ్, డిపెండెన్సీ ఇంజెక్షన్, కంటైనర్, స్ప్రింగ్ బీన్స్, కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్, ఈ టాపిక్స్ని మనం ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్ప్రింగ్ బూట్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన ఆటో వైడ్ గురించి కంప్లీట్గా అర్థం చేసుకుంటాం. సింపుల్ డెఫినేషన్ చెప్పాలంటే, ఆటో వైడ్ ఈజ్ అన్ అనోటేషన్ యూజ్డ్ టు ఆటోమేటిక్లీ ఇంజెక్ట్ ద రిక్వైర్డ్ డిపెండెన్సీ ఇంటూ ఏ స్ప్రింగ్ బీన్. ఈ డెఫినేషన్ ఇంటర్వ్యూలో డైరెక్ట్గా చెప్పొచ్చు, కానీ బిగినర్స్కి డిపెండెన్సీ అంటే ఏంటి అని డౌట్ ఉంటుంది. డిపెండెన్సీ అంటే సింపుల్గా ఒక ఆబ్జెక్ట్కి పనిచేయడానికి ఇంకొక ఆబ్జెక్ట్ అవసరం ఉండడం. అంటే ఇక్కడ కోడ్ చూపించినట్టు ఒక ఆబ్జెక్ట్కి సింపుల్గా ఒక డిపెండెన్సీకి ఒక ఆబ్జెక్ట్కి పనిచేయడానికి ఇంకొక ఆబ్జెక్ట్ అవసరం ఉండడం. సింపుల్గా తీసుకుందాం. మనం అప్లికేషన్లో యూజర్ కంట్రోలర్ అని ఉంది. కంట్రోలర్ డేటాబేస్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయదు. డేటాబేస్ ఆపరేషన్ని యూజర్ సర్వీస్ ద్వారా జరుగుతాయి. కాబట్టి యూజర్ కంట్రోలర్కి యూజ్ సర్వీస్ అవసరం. అంటే యూజర్ కంట్రోలర్కి డిపెండెన్సీ యూజర్ సర్వీసే. సో ఇక్కడ యూజర్ సర్వీస్ అనే ఆబ్జెక్ట్ని డిపెండెన్సీ అంటారు. సో మనం ఇక్కడ పేమెంట్ సర్వీస్ అనేది ఒక న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఇట్లా మాన్యువల్గా ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయకుండా డైరెక్ట్ స్ప్రింగ్ బూట్కి ఇస్తే ఏమవుతుంది, టైట్ కపుల్ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం. సో మనం జనరల్గా యూజర్ మాన్యువల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అంటే ఏం చేస్తాం, జస్ట్ పేమెంట్ సర్వీస్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి న్యూ కీవర్డ్ దాసన్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ టైం దీనికి పిలిచేటప్పుడు, దీనికి కాల్ చేసేటప్పుడు డైరెక్ట్ మనం ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ తోటి డైరెక్ట్ కాల్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇట్లాంటి చాలా మెథడ్స్ ఉండడం ద్వారా టైట్ కపుల్డ్ ఫ్లో అనేది జరుగుతుంది. ఆర్డర్ సర్వీస్ డైరెక్ట్ ఓన్స్ అండ్ ఇన్స్టెంట్ డిపెండెన్సీ అవుతుంది. సో పేమెంట్ సర్వీస్ అనేది హార్డ్ కోడెడ్ అవుతుంది. సో మల్టిపుల్ మెథడ్స్ ఉంటే దీనికి పేమెంట్ సర్వీస్ చేయాలి అని ఇట్లాంటి కాన్సెప్ట్స్ తోటి ఓవర్లోడ్ అయిపోతుంది. సో అది టైట్ కపుల్ లెక్క వస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే, సపోజ్ మీరు మొబైల్ రిపేర్ షాప్ ఓనర్. ఎవ్రీ టైం స్క్రూ డ్రైవర్ కావాలంటే మీరు అమెజాన్ నుండి ఆర్డర్ చేస్తున్నారు. ఫ్రెండ్ దగ్గర ఆల్రెడీ స్క్రూ డ్రైవర్ ఉన్నా మీరు యూజ్ చేయలేరు. సో ఇది టైట్ కప్లింగ్ అన్నట్టు. సో ఇక్కడ ప్రాబ్లం 1 ఏంటి, ఆబ్జెక్ట్ ని మాన్యువల్ గా క్రియేట్ చేయాలి. ప్రాబ్లం 2 ఏంటి, టెస్టింగ్ ఈజ్ డిఫికల్ట్, మాక్ ఆబ్జెక్ట్ యూస్ చేయలేము. అండ్ ప్రాబ్లం 3 ఏంటి, పేమెంట్ సర్వీస్ చేంజ్ అయితే ఆర్డర్ సర్వీస్ బ్రేక్ అవుతుంది. ప్రాబ్లం 4 ఏంటి, మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో వాట్ ఈస్ టైట్ కప్లింగ్ అంటే, ఇక్కడ when one class directly creates another class object using new keyword, దాన్ని మనం టైట్ కప్లింగ్ అని అంటాం. సో క్లియర్గా రిమెంబర్ చేసుకుంటే, when one class directly creates another class object using new keyword, సో దాన్ని మనం టైట్ కప్లింగ్ అంటాం. సో ఇక్కడ ఇప్పుడు యాక్చువల్ కాన్సెప్ట్ వచ్చేసి ఆటో వైడ్. అఫిషియల్ డెఫినేషన్ చెప్పాలంటే ఆల్రెడీ నేను చెప్పాము, ఆటో వైడ్ ఈజ్ ఏ స్ప్రింగ్ బూట్ అనోటేషన్ యూజ్డ్ ఫర్ ఆటోమేటిక్ డిపెండెన్సీ ఇంజెక్షన్. సింపుల్ గా తెలుగులో చెప్పాలంటే, స్ప్రింగ్ ఆటోమేటిక్ గా రిక్వైర్డ్ ఆబ్జెక్ట్ ని సెర్చ్ చేసి మన క్లాస్ కి ఇంజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ పేమెంట్ సర్వీస్ ఈక్వల్ టు న్యూ పేమెంట్ సర్వీస్ అన్నాం. సో ఇక్కడ స్ప్రింగ్ ఏం చేస్తుంది, నెక్స్ట్ దాని మీద ఒక అనోటేషన్, ఆటో వైడ్ సింపుల్ అనోటేషన్ పెడితే, స్ప్రింగ్ కంటైనర్
పేమెంట్ సర్వీస్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఆటోమేటిక్ గా ఇంజెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఐఓసి కండక్టర్ డైరెక్ట్ స్ప్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డిపెండెన్స్ ఇంజెక్షన్ కి ఇంజెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఒక చిన్న రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఉంది. ఏంటిదంటే డిపెండెన్స్ ఇంజెక్షన్ ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక కంపెనీ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇమాజిన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సిఇఓ, మేనేజర్, హెచ్ఆర్, డెవలపర్ ఉన్నారు. మేనేజర్ కి డెవలపర్ కావాలి. మేనేజర్ కి ఒక డెవలపర్ కావాలి. మేనేజర్ వెళ్ళిపోయి డెవలపర్ ని హైర్ చేయడు, హెచ్ఆర్ ని రిక్వెస్ట్ చేస్తాడు. సో హెచ్ఆర్ సూటబుల్ డెవలపర్ ని అసైన్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ వే మేనేజర్ ఆర్డర్ సర్వీస్, ఎగ్జాంపుల్ లో ఆర్డర్ సర్వీస్ అనేది చెప్తారు, రైట్? అప్పుడు ఆర్డర్ సర్వీస్ అనేది ఏం చేస్తుంది? డెవలపర్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ సేమ్ వే మేనేజర్ అంటే ఆర్డర్ సర్వీస్, డెవలపర్ అంటే పేమెంట్ సర్వీస్, హెచ్ఆర్ అంటే మన స్ప్రింగ్ కంటైనర్. ఇది రిక్వెస్ట్ ఉంది కదా, దాన్నే మనం ఆటో వైడ్ అంటాం. సో మేనేజర్ చెప్పేది ఆటో వైడ్ డెవలపర్, స్ప్రింగ్ కంటైనర్ చెప్పేది డెవలపర్ రెడీ, టేక్ ఇట్ అని చెప్తుంది. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి హెచ్ఆర్ అనేది స్ప్రింగ్ కంటైనర్ అండ్ డెవలపర్ అనేది బీన్, మేనేజర్ అనేది డిపెండెంట్ క్లాస్. సో డిపెండెన్స్ ఇంజెక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ హెచ్ఆర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో చెప్పవచ్చు. సో ఇప్పుడు మాన్యువల్ రైటింగ్ కోడ్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. సపోజ్ ఇక్కడ న్యూ ఆర్డర్ సర్వీస్ అని ఉంది. న్యూ ఆర్డర్ సర్వీస్ జస్ట్ క్రియేట్ చేస్తుంది. ఆర్డర్ సర్వీస్ కన్స్ట్రక్టర్ లో న్యూ పేమెంట్ సర్వీస్ ఉంది, ఏం చేస్తుంది? క్రియేట్ చేస్తుంది. ఆర్డర్ ప్లేస్ చేస్తే పేమెంట్ సర్వీస్ కాల్ అవుతుంది. సో ఎగ్జిక్యూషన్ ఎలా ఉండబోతుంది? మెయిన్ నుంచి ఆర్డర్ సర్వీస్ వస్తాం. ఆర్డర్ సర్వీస్ వస్తే నెక్స్ట్ ఆర్డర్ పెట్టేసరికి పేమెంట్ సర్వీస్ ఉంటుంది. పేమెంట్ సర్వీస్ అయిపోయినాక పేమెంట్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే స్ప్రింగ్ ఎన్వైరన్మెంట్ లేదు, ఎవ్రీథింగ్ మాన్యువల్ గా కన్స్ట్రక్ట్ చేస్తుంది. మెయిన్ ఆర్డర్ సర్వీస్ లో ఎక్కడైనా ప్రాబ్లం అయినా మిగతా అన్నిటికీ ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎవ్రీథింగ్ మాన్యువల్ గా ఉంటుంది ఇక్కడ. సో మీ ఇంటర్వ్యూ పాయింట్ లో మాన్యువల్ వైరింగ్ మీన్స్ అంటే డెవలపర్ మాన్యువల్ గా క్రియేట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అని చెప్పవచ్చు. సో ప్రాబ్లమ్స్ విత్ మాన్యువల్ ఆబ్జెక్ట్ క్రియేషన్ కి ఇక్కడ ఒక కొన్ని టాప్ 5 ప్రాబ్లమ్స్ ని నేను ఇక్కడ ఫిగర్ అవుట్ చేశాను. ఒకసారి చూడండి. టైట్ కప్లింగ్, క్లాసెస్ ఆర్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్. నెక్స్ట్ టెస్టింగ్ ప్రాబ్లం అవుతుంది, రియల్ పేమెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ జీరో రియూజబిలిటీ, ఎవ్రీ క్లాస్ కి సపరేట్ మెమొరీ వేస్ట్ అంత ఆబ్జెక్ట్ క్రియేషన్ ఉంటుంది. హై మెయింటెనెన్స్ ఉంటుంది. 1000 క్లాసెస్ ఉంది అనుకో, 1000 క్లాసెస్ ని మాడిఫై చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అండ్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, డెస్ట్రాయ్, మేనేజ్, డెవలపర్స్, టైం వేస్ట్, ఇలాంటి చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ స్ప్రింగ్ ఐఓసి కంటైనర్. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కి హార్ట్ ఏంటి ఎవరైనా అడిగితే, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కి హార్ట్ ఏంటి అంటే ఆన్సర్ ఇస్ ఐఓసి కంటైనర్, ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక స్ప్రింగ్ అప్లికేషన్ డాట్ రన్ అని ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాంట్లో స్టెప్ 1 ఏం జరుగుతుందంటే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. స్టెప్ 2 ఏంటి? కాంపోనెంట్ స్కాన్ అవుతుంది. థర్డ్ స్టెప్ ఏంటి? ఒక బీన్ క్రియేట్ అవుతుంది, ఆ బీన్ ని స్టోర్ చేసుకుంటుంది. ఇంజెక్ట్ డిపెండెన్స్, ఎవ్రీథింగ్ ఇది ఆటోమేటిక్. డెవలపర్ క్రియేట్ చేయడు, స్ప్రింగ్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ, అది మెయిన్ అప్లికేషన్. సో బీన్ ఫ్యాక్టరీ, సో ఇట్ ఈస్ ఎ బేసిక్ కంటైనర్. సో ఇది దాని టోటల్ ఓవరాల్ ప్రాసెస్. సో ఇక్కడ స్ప్రింగ్ బిన్ అంటే ఏంటి? సింపుల్ డెఫినేషన్, స్ప్రింగ్ మేనేజ్ చేసే ఆబ్జెక్ట్ ని మనం స్ప్రింగ్ బిన్ అంటాం. సో స్ప్రింగ్ మేనేజ్ చేసే ఆబ్జెక్ట్ ని, ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ పేమెంట్ సర్వీస్ అని ఉంది. సో స్ప్రింగ్ పెట్టంగానే అది అనోటేషన్ అంటే స్ప్రింగ్ బిన్ పెట్టంగానే స్ప్రింగ్ ఏమైనా చేస్తుంది? ఆటోమేటిక్ సర్వీస్ ని బీన్ గా రిజిస్టర్ చేస్తుంది, దాన్ని మెయింటైన్ చేసే ఆబ్జెక్ట్. డిఫాల్ట్ స్కోప్ సింగిల్ టోన్ లెక్క, అంటే ఎంట్రీ అప్లికేషన్ కి ఓన్లీ 1 ఆబ్జెక్ట్, ఎంటైర్ అప్లికేషన్ కి మనం సింపుల్ ఓన్లీ 1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ లైఫ్ సైకిల్ తీసుకోవచ్చు. ముందుగా క్రియేట్ చేస్తాం, క్రియేట్ మేనేజ్ తర్వాత డెస్ట్రాయ్, ఎవ్రీథింగ్ దీని మొత్తం స్ప్రింగ్ ఏ రెస్పాన్సిబిలిటీ. సో వాట్ ఇస్ స్ప్రింగ్ అంటే ఆబ్జెక్ట్ మేనేజ్ బై ఎస్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై ఆబ్జెక్ట్ దట్ ఈస్ మేనేజ్ బై ఎస్ స్ప్రింగ్ ఐఓసి కంటైనర్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ప్రొడక్షన్ లెవెల్లో ఫాలో చేయాల్సిన బెస్ట్ ప్రాక్టీస్ గురించి చూద్దాం. ఇంటర్వ్యూలో చాలా మంది ఆటోవేట్ గురించి ఆన్సర్ చెప్తారు, కానీ బెస్ట్ ప్రాక్టీస్ అడిగితే కన్ఫ్యూజ్ అవుతారు. సో ప్రిఫర్ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్. స్ప్రింగ్ టీమ్ అఫీషియల్ రికమెండేషన్ ఏంటి? కన్స్ట్రక్టర్ ని ఇంజెక్షన్ యూజ్ చేయండి. ఎందుకు? మ్యాండేటరీ డిపెండెన్సీ కన్స్ట్రక్టర్ లో ఇంజెక్ట్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ కంప్లీట్ గా ఇనిషియలైజ్ అవుతుంది, నల్ వాల్యూస్ రావు
అంటిల్ యూనిట్ టెస్టింగ్ ఈజ్ ఈజీ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ ఒక క్లాస్ ఉంది, అనోటేషన్ ఈజ్ ద సర్వీస్ అనుకోండి. పబ్లిక్ క్లాస్ ఆర్డర్ సర్వీస్ ఒక ఫైనల్ పేమెంట్ సర్వీస్ కి పేమెంట్ సర్వీస్ మెథడ్ గా క్రియేట్ చేసాము. ఆర్డర్ సర్వీస్ కి పేమెంట్ సర్వీస్ అనేది మనం డిఫాల్ట్ గా పెట్టాము. సో దిస్ కీవర్డ్ చేసి దాన్ని అసైన్ చేస్తాము. సో దానిలాగానే ఇక్కడ కస్టమర్ మొబైల్ యాప్ ఆర్డర్ సర్వీస్ పేమెంట్ సర్వీస్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఈ విధంగా ఆర్కిటెక్చర్ ఫుడ్ డెలివరీ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్ప్రింగ్ బూట్ ఆటోవైడ్ కాన్సెప్ట్ ని క్లియర్ గా కంప్లీట్ గా బిగినర్ నుండి ప్రొడక్షన్ లెవెల్ వరకు నేర్చుకున్నాము. సో మనం నేర్చుకున్న టాపిక్స్ మెయిన్ గా టైట్ కప్లింగ్, డిపెండెన్స్ ఇంజెక్షన్, ఐఓసి కంట్రోలర్, స్ప్రింగ్ బిన్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తో మోస్ట్లీ టేక్ అవేస్ ఆటోవైడ్. సో ఇక్కడ ఆటోవైడ్ అంటే ఆటోమేటిక్ గా డిపెండెన్సీ ఇంజెక్ట్ చేస్తుంది. స్ప్రింగ్ ఐఓసి కంటైనర్ ఆబ్జెక్ట్ క్రియేట్ మేనేజ్మెంట్ ని హ్యాండిల్ చేస్తుంది. కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్స్ కి బెస్ట్ ప్రాక్టీస్. ఫీల్డ్ ఇంజెక్షన్ అవాయిడ్ చేస్తుంది. అండ్ ఇన్ఫరెన్స్ యూస్ చేయండి ఫర్ లూజ్ కప్లింగ్. సో స్ప్రింగ్ doesn't create objects when we ask for them. Spring creates, manage and injects them automatically through IOC container using dependency injection. ఈ ఒక్క సెంటెన్స్ చెప్పిన ఇంటర్వ్యూకి మీ ఫండమెంటల్ స్ట్రాంగ్ అని అర్థం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బైనరీ బ్రెయిన్ ల్యాబ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్ లో మీకు నెక్స్ట్ ఏ స్ప్రింగ్ బూట్ టాపిక్ కావాలా లేదా మెన్షన్ చేయండి. ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఎలాంటి డిఎస్ఏ క్వశ్చన్స్ ఏదైనా ఉన్నా కామెంట్స్ చేయండి. సో దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో మనం ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో స్ప్రింగ్ బూట్ నెక్స్ట్ టాపిక్ తోటి మీ ముందు ఉంటాను. అంటిల్ కీప్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లర్నింగ్.